సాధంగా బెందంగా 2 నెలల కొడుకు పెరిగింది అయ్యో 3 ఏళ్ళ కొడుకు నమ్మాలి కొడుకు నలవంగా పిల్లగాడు 4 ఏళ్ళ పిల్లగాడు ఆడంగా పాడంగా 5 ఏళ్ళ పిల్లగాడు పెరిగింది నవలారా అమ్మ గుర్తు ఎవరికా ఏ గుర్తు ఎవరికా ఫలానా భద్రమ్మ దేవుని అని పిలుస్తాడు మంత్ర వీర శరణ బాబాని పిలుస్తాడు రా అయ్యో భద్రమ్మ దేవుని కన్న తెల్లనుకున్న వీర దేవుని నాయన పిలుస్తాడు పిల్లగాడు ఇంద్రసేన రాజు తల్లి గడ్డ గోళ ఇంట్లో లేరు మళ్ళా పెళ్ళి ఆయన బయట కదా చెప్తా ఆయన పేరు ఇప్పుడు చెప్పద్దు నాకు మళ్ళా పెళ్లి దగ్గర పేరు బయటకు వస్తాడు ఏదో కడక మనోజ్ నాకు బంగారు అన్నం వేసుకొని రేసి ఎవరు ఎత్తుకోవాలి ఇన్నారులాగా పచ్చిపాకోళ్ళు ఈ పొలగానే ఎత్తుకోవాలన్నాడు గింతున్న ఎత్తుకొని తిరుగా కొడగా నేను ఎత్తుకోవాలి నా వల్లగా నా పానం బాగలేదు ఆ తర్వాత ఆ కుమారుగా ఎత్తుకుంటాడు పడుకోనికి ఇంకా పుడతారా నీ ఏది కొడకా ఏమన్నా ఎత్తుకుంటే తింటా కొడకా నువ్వు నా అట్లా అంటేనే చూపులేదు తెరచలేదు కొడకా ఇంద్రసేన రాజా కొడకా నీకంటే ఎక్కువ నాకెవరు ఉంటారు నాకన్నా ఎక్కువ నీకెందరు నా కొడకా ఇంద్రసేన రాజా అందుకే నరవలారా ఉడికి ఉడకన ఎంత రోజు ఉంటుందో పిల్లగాళ్ళు ఆచరణ పడలేదంత దీపుంటాయో అన్నారు తక్కువైనా గానీ అతని భద్రమ్మ దేవి కొడుకు అంటే ఎక్కువ చదువుకుంటున్న వాళ్ళారా పాలు పోసింది పరమాన్న మనకచ్చి కొడుకు ముందుకు వచ్చింది చందా మామ
మనసులో పెద్దగా అయితే కావాలి చిన్నగా అయితే మమ్మీ ఓ ఎందుకు ఎగేయాలను ఇంకే నెట్లో పెట్టుకోనా నేనాక మేమేది ఎక్కువ అయ్యో ముసడు దగ్గర పడ్డాడు సత్తరంలో చానులు బతాడు అవసరం ఎక్కువ అసంటోళ్ళకి అయ్యో అందమైన చందమామ అందరికీ కావాలి అయ్యో నిండు పుణ్యమీనాడు పండు వెన్నెల రోజు వెన్నెల వేలుగొల్ల ఆడుకోరా ఇంద్రసేన అయ్యో మన ఒక్క పెడతాదేమో మన ఒక్క పెడతాదేమో భోజనాలు పెడతాదేమో పుణ్యమీనాడు పండు వెన్నెల రోజు వెన్నెల వేలుగొల్ల ఆడుకోరా చిన్ని కొడక ఏంద్రా ఓ కొడక ఏంద్రా ఎక్కిలు పట్టే మమ్మీ ఓ దాసి మంచిలు లే బిడ్డ మంచి లేవతే మమ్మీ ఏం కావాలి లేని పోరాడు మర్చిలే వెనక ఎవరు లేకపోతే వెనక వచ్చు బగ్గపల్చిండోడు ఏంద్రా పోతానే అదే ఏం పోతావా కొడక నేను దుకాణంలో పోయి మొత్తాన్ని కొనుక్కొని మందు పోసుకొని ఆడుకుంటా చచ్చా బతు కొడక బాడకాడి పోయి మనతో పోసుకుంటే బట్టలు వస్తాయి ఇసిమిలాలు అంటారు కొడక నువ్వు రాదులే కొడుకు రసల మొలకవు ఇంకా కొన్ని రోజులు పెరిగి పెద్దలు అయినాక నీకు పెళ్లి చేసిన తర్వాత ఎన్ని రోజులకున్నా నువ్వు రాజ్యవేళ కొడుకు రాజులకు నోలా చదువు చాలా అవసరం అన్నారు చదువురాని వాళ్ళ సభలో దున్నబుద్ధి విద్యరాని వాళ్ళ కొద్దిగంట హీనమో అన్నారు అక్షరాని వాళ్ళ ముందు జల బుక్స్ అందరు కదా అన్నారు నాయన తీసుకొని కోవాల వాడకి వచ్చిందమ్మా కోవాట్ల వాళ్ళ పిల్లగాడు రాసుకునేదానికి పలక బలపం కూడా కులాన పద్మదేవి అప్పటి వరకు కూడా కొడుకుతో నేను కడపారా అన్న తల్లిని కాదు కూడా సాదుకున్నామని చెబుతలేదు నిజం నిప్పులాంటి ఎప్పుడు బయట పడతారో కొడుకు నల్లా తీసుకొని అయ్యో కొడుకు నల్లా తీసుకొని రామ పడివేడి కట్టదమ్మ రామ కొడుకు తీసుకొని పడికాడు ఏడుకున్న వంగిపోయి పందులకు వందనాలు వేసిన వంగిపోయి దండాలు తెలుసుడయ్యా భద్రమ్మదేవి అయ్యా పంతులయ్యా అబ్బాయి ఆ అబ్బాయి నా కొడుకేనయ్యా నీకు మాత్రం అనగా కొడుకులు ఎక్కడిది బిడ్డలు ఎక్కడిది గొడ్డుదాని తల్లి అయ్యా నువ్వు అన్నాని లోకంలో కొట్టుదాన్ని నేను అనుకున్నా లోకంలో కొట్టుదాన్ని ఆ కొడుకు నేను కడపారంగా నా కొడుకు కాదయ్యా ఈ ఊరేలా రాదు నీలాశ్ర రాదు ఆ తల్లి లీలావతి కడపారగా నా కొడుకు వాళ్ళ భార్య భర్తల ప్రాణం పోగా అవ బలగం లేకపోతే అయ్య బలగం లేకపోతే వాళ్ళ చేతి కింద పని చేసేవాడు నా భర్త చేతిలో నా కొడుకులు పెట్టిపోతే నా భర్త తీసుకొచ్చి నా చేతిలో పడితే నాటి నుంచి నేటి వరకు కడుపుతోనే కానకుండా కొడుకులే కదా ఆదుకుంటాను అయ్యా కొడుకుతోని ఈ పాడికి నిజం తెలియదు ఈ మధ్య నీ మధ్య నా మధ్యనే ఈ ముసలి తాగి ఉండాలి ఆ కొడుకుతోని చెప్పుతే లేకుండా మళ్ళీ కొడుకు ప్రాణం పోయేది ఉంటే కన్న ప్రేమల కన్నా అనుకున్న ప్రేమ బావు గొప్పదన్నరమ్మా పిల్లగాడి ఇంద్రసేన రాజు అయిందేళ్ళు నా పల్లె తొలిది దాది భద్రమ్మదేవి
తల్లి గుర్తు తెలవది తండ్రి గుర్తు తెలవది కులాన పోయే వాళ్ళనేమో నాయన అనుకుంటాను తల్లి అనుకుంటానమ్మ పడిలోన మళ్ళా పడినా వర్షకాలం నాడు పడివో ఇంటికి వస్తాడు ఆ పిల్లగాడి మరి ఆ వాడ మీద ఎవరయ్యా అత్త మీద కోడళ్ళు ఉత్తమరాలు తల్లి మీద బిడ్డలు దయమరాలు చూసి అత్తన సూర్య కోడలు కోవాలి చూసి కోడలు కోవాలి ఏం పిలుపు కానీ పిలుపు కోడలు కోవాలి అయ్యో అత్తాన సూరి విలువ నాయ అత్త విలువ నాది ఒక్కసారి చూస్తుంది 5 సార్లు అయ్యో అత్తాన సూర్య గట్టమయ్య బాలుడు ఎవరమ్మా నాతో అనసూరి ఎవరమ్మా నాతో అనసూరి ఎక్కడ మొక్కలేస్తాయో మీ కాళ్ళనే పిరిగండి చల్లైతే చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది అందుకే ఫ్యాన్ పెట్టుకున్నారు వాళ్ళు అయ్యో కోడలు కోవాలా అయ్యో అత్తన సూర్య ఏం పొలగాడు కులాల పోయేళ్ళని మంత్రి వీరసేను నోబా అని పిలుస్తాను ఆ భద్రమ్మనేమో అవ్వ అని పిలుస్తాడు రాజుల పిల్లగాడు గట్ట పరివి పిలుసులేదు మరి దబ్బర మంత్రి వీరసేను మొగబాయి గారు వారికి బుద్ధి లేకుండా కానీ ఆమె కన్నా తన బుద్ధి భద్రమ్మకు కొడకాను కడుపుతోనే కన్నా కొడుకు కాదురా మీ అవ్వదత్తే మేదత్తే నేను చదువుకున్న కొడుకురా చదువుకున్నామని చెప్పద్దా లోకం లేని సాలైతే అయ్యో అత్తమ్మ ఏందవని మా ఆయన బొక్కు బొక్క అంటాను బొక్కు అన్నది బిడ్డ నాకు 30 ఏళ్ళ సాల అవుతాను ఇంకో 5-6 ఏళ్ళ ఇది నాకనే అద్వారం ఉంటుంది 3 ఏళ్ళేనా తోడ పెడతాను తోడబడేసరికి నీదైతుంది నాదైతుంది బొక్కు ఎవరిలో మనకి మనకు వడ్లు భావన పోతుంది గడ్డి గాలిలో పోతుంది ఇళ్ళని కాడ ఇటోటి అటోటి అత్త కోళ్ళు వాపుతారు కోళ్ళకి అత్త వాపుతారు ఇలా సముద్రులు పతిపాక ఊళ్ళే సలువుల వాడ మీద బాగున్నారు ఆడికిడికి మనకి ఎందుకు అత్తమ్మ పెట్టినమ్మా నేను అమ్మని పిలిచేది నన్ను కడుపుదు అని అన్న తల్లి కాదనమ్మా తిలకరాని మొగ తిన్న ఉచ్చుకొని అవసరాన్ని మొగ ఊపుకొని చిన్నటి కళ్ళ తినికల వల్ల పూట వేయని కాలే ఎస్తు అరువుల పుస్తకాలు పెట్టి నిరసనకరు నిలబడిపోయిందమ్మా
తరుణారా కడుపుని కన్నా ప్రేమల కన్నా ఆ సాగుకున్న ప్రేమలే ఎక్కువ ఉంటాయి అంటారమ్మా. ఒకనాడు కొడుకులు సేప కొట్టకపోతే వచ్చేది మాట మంది తిట్టకపోతేనమ్మా ఈయన నా కొడుకు కన్నీళ్ళు రాలేదు ఇవాళ ఎడుచుకుంటా వచ్చిండు ఇద్దరు కూర్చొని ఏకెక్కబడి ఎడతాడు కొడుకే. అయ్యో కొడుకు కన్నీళ్ళు అవుతాయి కదా ఆడే అన్నదే కొడుకు చందవు చేసి ఆ సక్కనే నా తల్లి భద్రమదేవి ఎందుకు బాధపడతారు ముగ్గురు ముడి ఒక్కడే గురి అమరేందు రామను రామ రామ రఘురామ దేవా రామ రామ రఘురామ దేవా రామ రామ రఘురామ దేవా ఓరి కొడకా రాజా నేను ఒక మాట్లాడితే నీకేమైనా కోపమా తల్లి? అవునా ఏ కొడుకైనా తల్లిని అడగవలసిన మాట అయితే అడగాలి. అడగరాని మాట అడిగి నన్ను బాధ పెట్టుకు నువ్వు బాధపడకు నానా. అమ్మని అడిగే మాట నీకు ఇష్టమే నాకు ఇష్టమే కూసిన సభలోగలకు ఇష్టమే. నేను బాధపడి వస్తంటే ఆ పిల్లగానికి అవును అంటారు. నువ్వు నన్ను కడుపుతోని కన్న తల్లి కాదు అమ్మ. అయ్యో కొడక ఇరవై చెక్క పరమాన కలిగి పరమాన చెక్క ఇరవై కలిగి ఏమాన చెక్కగా రాదు చెల్లె పిల్లి చేతి రాదు తాలైన పోయిన తన సీన వందాన ఎట్టైన గుట్టైన తన కలపడాలంటారు. కన్న తల్లి తల్లి వన్నవారాయణ ఇంత బ్రహ్మతో దాదుకున్న బ్రహ్మలి దక్కినా నా కొడుక ఇంద్రసేన రాజా చెప్పక తప్పదనా నాడము అవ్వ అని పిలిచినప్పుడు నేను అవ్వను కాదని ఒక మాట చెబితే గుండె వెలిగి నీ ప్రాణం పోతుంది. మనసులో దాసుకున్న ఇన్నాళ్ళ బట్టి రాయ్యా వీరసేనుణ్ణి రోజు పోదు ఆయన పిలుస్తాను. ఆ వీరసేనుడైనా తండ్రి కాదు నన్నవ్వా భద్రవ్వా భద్రవ్వని పిలుస్తాను. నేనే నేను కడుపుతాను కన్నా తల్లి కాదు. నీ తండ్రి వీరసేన రాదు. నీ తల్లి లీలవదేవి నువ్వు పుట్టినాక 3 నెలల నాడు తల్లికి రోజు తల్లి ప్రాణం పోతాను. నాదా మా కొడుకు పోయావని నీ తల్లి చేతిలో పెడితే తల్లికి వచ్చిన రోగం తండ్రికి వచ్చింది. ఇద్దరి ప్రాణం ఉందా నా భర్త మీ చేతి కింద బతికిన వాడు. అయ్యో కొడుక
పిల్లలు కాపాడు ఆ బొమ్మరాలు కాపాడని ఈ ఇళ్ళంతా కొడుకొని ఇచ్చిన భరత చేతులు పెడతారా అయ్యా బామాభద్రమ్మ చేసి మన కొడుకులు లేని వాళ్ళం బిడ్డలు లేని వాళ్ళ మన రాజుల కొడుకు ఇప్పుడు రాజుకుందాం వచ్చి 3 నెలల ముద్ద బాలం నా చేతులు పెడతారా కొడుకు నాటి నుంచి నీటి దాకా కొడుక నాటి నుంచి నీటి దాకా కొడుక కడుపుతోనే కనాలేదు కడుపుతోనే కన్న కొడుక నిన్నుగానే చూసుకున్నా కాకిని నమ్మలేదు కద్దాను నమ్మలేదు కథ కొట్ట అవ్వాది కచ్చర నా కొడుకు అయ్యాది కచ్చర పేరుగల్ల మీ తండ్రి శ్రీరామరాజు పేరుగల్ల మీ తల్లి ఆ తల్లి లీలవతి ఏవి వాళ్ళు పరమాపతి చెందింది ఈ కొడుకు సాది సంబంధించి పెద్ద చేసి పేరు ఎత్తే నాకు పేరు గొప్పనుకున్న నాన్న భద్రమ్మ దేవి నేను అవ్వలేని కొడుకునానే అయ్యలేని కొడుకునానే నా తల్లి లీలవతి దేవా నేను పుట్టినాకనే 3 నెలల పొద్దునాడే అవ్వాను దాచుకున్నానే నేను అయ్యాను దాచుకున్నానే అమ్మ ప్రేమ నాకు తెలియదా అయ్య ప్రేమ నాకు తెలియదా అమ్మరావే లీలవాది దేవా నాకు ఒట్టే కట్టలేదే నాకు జోల వాడలేదా సన్నమామ నాకు చూపలేదా కోటి ముద్దలను పోగొట్టలేదా నీలవతి దేవి నేను పుట్టినాక 3 నెలల పొద్దునాడే మీరేమలోకి వెళ్ళిపోతే ఓ అవ్వ భద్రమ్మ దేవి అవలేని కొడుకును నన్ను అవునంగా దాదుకున్నావా కాగి కొట్టకుంటా నన్ను గద్ద కొట్టకుంటా ఎంగి నోట నన్ను నువ్వు దాదాపోతే మా నాయన పేరు మాదినట్టుగా మా అవ్వ పేరు మాదినట్టుగా అవ్వ నా పేరు మాట్లాడుకున్నావా నా బొంద మీద గట్టి మొలుతున్నావు సాదుకున్న బాగి కాదే బాగెట్లా తీరమాలినావు కథ చెప్పండి పోషాక ఇట్లా వీళ్ళందరూ అన్నాడు అవ్వా హలలే అవ్వరావే భద్రమ్మ దేవి ఇన్ని రోజుల బట్టి నన్ను సాదుకున్న బాగి తీరాలంటే అవ్వా నీ గదవ పట్టుకున్నావా సాదుకున్న బాగి తీరవా కడపలో నా తల పెట్టినా సాదినట్టి బాగి తీరవా అవ్వా భద్రమ్మ దేవి నువ్వు సాదుకున్న బాగి తీరాలంటే నువ్వు కులద కులదనే నీ గురు ఎంత మిర్రనే అవ్వో అవ్వ ఎల్లకాలం నీరు కాదు నీ కళ్ళు ముక్కిన బాగి
కోట దగ్గర ఉన్నాడంటారు కనుకున్న కన్న తల్లిదండ్రున్న వాళ్ళు కొడుకు అమ్మమ్మ ఇప్పటికైనా అప్పటికైనా అంటారు రా కన్న తల్లిదండ్రులు ఉంటే అయ్యో నా కొడుకు ఎన్ని బాధ పెట్టరా నా కొడుకు ఎన్ని కష్టాలు అతను ఏ తల్లిదండ్రులు చూసుకుంటాను ఒక్క మాట అంటే కదరా గుండెలు ఊరబెట్టరా బాకెక్కడ బాకి నా కొడుకు మీ తల్లి ఉండే భవనాలలో ఉన్నా మీ తల్లి అంటే తీర కట్టినా మీ తల్లి దొరికినా మీ తల్లితో పాడుగా మేడలో దాదుకున్నా నిన్ను కొడుక నీకు గతం రాది కట్టిన నా కొడుక కష్టాలు చేసి దాచుకుంటారు నువ్వు ఒక్క మాట అంటే కదరా గుండెలు నువ్వు ఒక్క మాట అంటే సత్యనానా ఇవాళ ఇక్కడ జరిగేది పండుగ ఈ పచ్చిపాక గ్రామంలో జరిగేది పండుగ నానా చల్లవారిల్లల్లా చనిపోయిన సక్కనైన తల్లి పాలం అనుకున్నది నా లెక్కనా తండ్రి రామయ్య ఆ తండ్రి అయినా రామయ్య అనుకున్నది తండ్రి లెక్క అమ్మా చిన్ని చిన్ని మొక్కలారా